హలో అండి. మనందరికీ చిన్నప్పుడు పల్లిపట్టి అంటే చాలా ఇష్టం కదా. అయితే ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో ఈ చిక్కీ చేసి చూపిస్తున్నాను. ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా. ఒక్క చిక్కీ తిన్నా కూడా మన బాడీకి అన్ని రకాల పోషకాలు అందుతాయి. సో ప్రాసెస్లోకి వెళ్తే నేనైతే పంప్కిన్ సీడ్స్, పిస్తా సీడ్స్, కాజు, వాల్నట్స్, ఆల్మండ్స్ ఇవన్నీ తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ చక్కగా ఒకసారి రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో పల్లీలు కూడా చక్కగా పగిలిపోయే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి డ్రై నట్స్ అన్ని యాడ్ చేసుకొని దాంట్లోనే నువ్వులు కూడా వేసేసి చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసేటప్పుడు మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి రోస్ట్ చేసుకుంటే మంచి అరోమాతో చిక్కీ చేశాక చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఇందులో కాజు అండ్ ఆల్మండ్స్ని మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చల్లగా అయ్యాక. ఇవన్నీ కొలుచుకుంటే నాకు ఒక 5 గ్లాస్ అయ్యాయి. 5 గ్లాస్ డ్రై నట్స్కి నేను 4.5 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. అయితే ఇది ఆర్గానిక్ బెల్లము, అందుకని దీంట్లో రాళ్ళు అదేమీ ఉండదు. ఒకవేళ నార్మల్ బెల్లం అయితే మీరు బెల్లం కరిగిపోయిన తర్వాత దాన్ని వడగట్టుకోవాలి, ఎందుకంటే అందులో చెత్త అది ఉంటుంది కదా. అందుకని ఇలా నేను 5 గ్లాసెస్కి 4.5 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. మీరు ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. సో ఒకవేళ కేజీ చేసుకున్నారనుకోండి, కేజీ నట్స్ అయితే కేజీ బెల్లం తీసుకోండి, అప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం ఒక 1/2 గ్లాస్ తగ్గించాను అంతే. తర్వాత బటర్ పేపర్కి నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పాకం తయారు చేసుకునే ప్రాసెస్లో బెల్లంలో కొద్దిగానే వాటర్ పోసుకోవాలి. అప్పుడే మనకు పాకం తొందరగా తయారవుతుంది. లేకపోతే మనము బెల్లంని కరిగించి వడగట్టాలి కాబట్టి అప్పుడు ఎక్కువ వాటర్ పోసుకుంటాము, అప్పుడు ఎక్కువ టైం పడుతుంది. సో ఇలా ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనము పాకం తయారు చేస్తూ మధ్య మధ్యలో చాలాసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక 6-7 టైమ్స్ చెక్ చేస్తే కానీ లాస్ట్ పాకం నాకు కరెక్ట్గా వచ్చింది. అయితే స్టార్టింగ్లో ఇలా జిగురుగా సాగుతూ ఉంటుంది కదా, ఇలా కాకుండా ఇంకా పాకం తయారు చేయాలి. స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పాకంని తయారు చేసుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో సౌండ్ కూడా వస్తుంది, కానీ ఇది అంత ఈజీగా విరిగిపోవట్లేదు. మనకు ఈజీగా విరిగిపోవాలి అంటే ఇది అరిసెల పాకం అనమాట. దీనికంటే పాకం ఇంకొక స్టేజ్ ఎక్కువగా గట్టి పాకంలా ఉండాలి. ఇంతసేపు చూపిస్తున్నానే అనుకోవద్దు, మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఇన్ని స్టేజెస్లో పాకంని చెక్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎలా అంటే కొన్ని పాకం డ్రాప్స్ నీళ్ళలో వేసినప్పుడు పాకం ఈజీగా విరిగిపోవాలి. ఒక పుల్ల విరిచినట్టుగా టక్ టక్ అని విరిగిపోవాలి. సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది, వినండి. కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఎక్కువగా వెహికల్ సౌండ్స్ వస్తున్నాయి, వాటిని ఇగ్నోర్ చేసి ఈ సౌండ్ వినండి. సో ఇప్పుడు పాకం పర్ఫెక్ట్గా తయారైంది. ఇక ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా ఫాస్ట్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ముందుగానే రోస్ట్ చేసి ఉంచుకున్న డ్రై నట్స్ అన్నీ వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. లేట్గా కలిపేసుకుంటే అక్కడ మనం కలపడం చాలా ఇబ్బంది అవుతుంది. ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత వెంటనే మనం దీన్ని బటర్ పేపర్ రాసి ఉంచుకున్నాం కదా, దానికి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే రోలింగ్ పిన్తో కానీ లేకపోతే ఇలా ఆలు మ్యాషర్తో కానీ ఏదైనా సరే ఫ్లాట్గా ఉన్న ఒక వస్తువుతో చక్కగా మనము దీన్ని ఫ్లాట్గా చేసేసుకోవాలి. తర్వాత వెంటనే కట్స్ కూడా పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా వేడిగా ఉన్నప్పుడే చేసేసేయాలి. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే వెంటనే మనం దీన్ని ఉల్టా తిప్పేసేసి వెనకాల ఉన్న బటర్ పేపర్ని తీసేసేయాలి. ఇదంతా వేడిగా ఉన్నప్పుడే మనం ఈజీగా తీయగలుగుతాము. ఒకవేళ చల్లగా అయిపోయిన తర్వాత బటర్ పేపర్ బాగా అతుక్కుపోయి తీయడానికి కష్టమైతే కనుక ఒక చిన్న టిప్ ఏంటంటే, వీటిని ముక్కలుగా చేసిన తర్వాత దోస పెనం మీద ఒక్కొక్క ముక్కను పెట్టేసి మళ్ళీ కొంచెం వేడి చేయగానే పేపర్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చాలా చక్కగా క్యూబ్స్ కింద కట్ అయిపోయి మంచి హెల్దీ డ్రై ఫ్రూట్స్తో ఈ చిక్కీ రెడీ అయిపోయింది. ఎన్ని రకాల కొత్త స్వీట్స్ వచ్చినా సరే ఈ చిక్కీ తర్వాతే అవన్నీ. సో ఈ విధంగా మనము డ్రై ఫ్రూట్స్తో కనుక చిక్కీ చేసుకుంటే ఇంకా హెల్దీ. మీకు నచ్చినట్టుగా ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయినా సరే వేసేసుకొని హ్యాపీగా చిక్కీ చేసేసుకొని ఈ వింటర్లో ఎంజాయ్ చేయండి. వీడియోలో నేను ఇచ్చిన టిప్స్ అన్నీ చూసి ఫాలో అవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.